It's not just skin care, it's cell care. Shop now. నిజామాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విరామం లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో జుక్కల్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాత్రం భారీ వర్షం కురిసింది. ఇక్కడ నిజాం సాగర్ గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇక షెట్లూరు గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. షెట్లూరు గ్రామంలో వాగు ఉధృతికి వాగులో 3 చిక్కుకున్నారు. మరో 700 గొర్రెలు కూడా చిక్కుకున్నాయి. ఇక వరదకు సంబంధించి కావచ్చు, భారీ వర్షాలకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే అక్కడికి వెళ్తున్నాయి. సురక్షితంగా చెరువులో వాగులో చిక్కుకున్న వారిని సురక్షితంగా రప్పించేందుకైతే అధికారులు ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒక పడవలో, నాటు పడవలో అక్కడికి వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇప్పటికే వరదల తీవ్రత ఎక్కువగా ఉంది. కామారెడ్డి జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురిసినట్లు అధికారులు చెప్తున్నారు. సో ఇక్కడ సబ్ కలెక్టర్ ఉన్నారు, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే 3 నిసురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఇప్పుడే కామారెడ్డి జిల్లాలో 3 రోజులుగా భారీ వర్షాలు, ఎట్లా ఉంది సిచ్యువేషన్? వర్షాలు అయితే చాలా ఎక్కువ పడ్డాయండి. రాత్రి నిరంతరంగా వర్షాలు పడడం వల్ల, అలాగే మనకి కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అలాగే నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉంది. రెండింటినీ కూడా రాత్రి మీద గేట్లు తెరవాల్సి వచ్చింది నిండుకోవడం వల్ల. సో కౌలాస్ నాలా ప్రాజెక్ట్ తెరవడం వల్ల మనం ఇప్పుడు ఎక్కడైతే నిల్చున్నామో షెట్లూరులో ఈ వాగులోకి నీటి ప్రవాహం పెరగడం వల్ల రాత్రి మనం ఇన్ఫర్మేషన్ అందించినప్పటికీ ఎవరైతే గొర్రెల కాపర్లు ఉన్నారో వాళ్ళు, ఆ షెపర్డ్స్ గొర్రెలు అటుపోతున్నాయని చెప్పి వాటి వెనకాల వెళ్ళి అక్కడ స్టాండ్ అవ్వడం అనేది జరిగింది. సో మనకు పొద్దున్నే ఇన్ఫర్మేషన్ రాగానే ఫైర్ టీమ్ని అలర్ట్ చేశాము. వాళ్ళు నిజామాబాద్ నుంచి ఎస్డిఆర్ఎఫ్ టీమ్ని పిలిపించడం జరిగింది. ఎస్డిఆర్ఎఫ్ టీం వచ్చి ఇప్పుడే 3 రెస్క్యూ చేయడం జరిగిందండి. 3 ఎవరైతే స్టాండ్ అయి ఉన్నారో, అక్కడ ఒక ఐలాండ్ లాంటి దాని మీద స్టాండ్ అయి ఉన్నారో వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. గొర్రెలు ఇంకా అక్కడే ఉన్నాయి. వాటిని కాపాడే దానికి కూడా మేము అక్కడ మెజర్స్ తీసుకుంటున్నాము. అక్కడ సిబ్బంది ఆల్రెడీ అక్కడ స్టేషన్ అయి ఉన్నారు, గొర్రెల్ని కాపాడుతున్నారు. సో ప్రజలందరూ కూడా బాగా అప్రమత్తంగా ఉండాలండి. వర్షాలు చాలా హెవీగా పడ్డాయి. అలాగే మనము ఫ్లడ్ గేట్స్ ఏవైతే ఓపెన్ చేశామో దాని దృష్ట్యా ఎవ్వరూ కూడా ఈ వాగులు వెళ్లే దారిలోకి వెళ్ళొద్దు. అట్లాగే అనవసర ప్రయాణాలు చేసుకోవడం కానీ ఇవన్నీ ఆపుకోవాలనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మరియు 2-3 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. జనాలకు ఏం చెప్తారు? సో వర్షాలు మన కంట్రోల్లో ఉండవు కాబట్టి, మనం దేన్ని కంట్రోల్ చేయలేం కాబట్టి, మన ప్రయాణాలు ఏమన్నా ఉంటే అవి కంట్రోల్ చేసుకోవాలి. అలాగే వెంచర్ అవుట్ చేయడానికి వెళ్తూ ఉంటారు. వర్షాలు నీళ్లు కొద్దిగానే ఉన్నాయి కదా అని చెప్పి వెంచర్ అవుట్ చేయడానికి వెళ్తూ ఉంటారు. కానీ అది చాలా ప్రమాదకరం అండి. ఇప్పటికీ మనం చూస్తున్నాము, రీల్స్ కోసమని వెంచర్ అవుట్ చేస్తున్నారు. దాని తర్వాత ఫిషింగ్ కోసమని కొంతమంది వస్తూ ఉంటారు. తక్కువ ప్రవాహమే ఉంది కదా, మనం వెళ్ళేటప్పుడు తక్కువ ప్రవాహం ఉండొచ్చండి, 1 ఫీటే ఉంది కదా అని మనం వెళ్తాము. కానీ తిరిగి వచ్చే అవకాశం లేనట్టి పరిస్థితులు ఏర్పడొచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా, ఇప్పుడు మనం దేవుని దయ వల్ల వీళ్ళని కాపాడగలిగాము. మనకి టైం అంతా అనుకూలించింది. మనం అందరం, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రాత్రి నుంచి కష్టపడి ఇప్పుడు ఇమీడియట్గా మనము రెస్క్యూ చేయగలిగాము. అలాంటి అవకాశం వస్తుందో లేదో చెప్పలేం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలండి. ప్రభుత్వ అధికారులకు సహకరించాలి. సంబంధించి ఏమన్నా డిసిజన్ ఎస్ అండి. జుక్కల్ కాన్స్టిట్యుయెన్సీ మండల్స్లోనే బాగా హెవీ రెయిన్ఫాల్ అయినందుకు జుక్కల్ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం కూడా స్కూల్స్కి సెలవు ప్రకటించడం జరిగిందండి. మొత్తం మీద అధికారులు చెప్తున్నారు, జుక్కల్ కాన్స్టిట్యుయెన్సీలో మాత్రం కుండపోత వర్షం కురిసింది. ఈ వాగులో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. జుక్కల్ నియోజకవర్గంలో ఈరోజు పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలకు స్కూళ్లు కూడా ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద జుక్కల్లో మాత్రం భారీగా వర్షాలు ఉన్నాయి. మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. వాగులు కావచ్చు, ప్రాజెక్టుల వద్ద ఎవరు వెళ్ళొద్దు, అనవసరంగా ప్రయాణాలు చేయొద్దు, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, కామారెడ్డి జిల్లా.